21 మార్కు సువార్త 10వ అధ్యాయం 21 అందరం కలిసి చదువుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 21 అందరం కలిసి చదువుకుందాం. చూచి నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. మరొక భాగం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 11వ లాస్ట్ భాగం అన్నమాట. రెండవ దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 11వ లాస్ట్ భాగం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మరి నా యొక్క పేరు జాను, మా యొక్క గ్రామం చీరాల. చిన్నతనం నుండే హిందూ కుటుంబంలో జన్మించి ఆ యొక్క విగ్రహారాధన కుటుంబంలో పెంచడం జరిగిందనమాట. అయితే మా తల్లిదండ్రులు కూడా విగ్రహారాధన బాగా చేసేవాళ్ళు. శనివారం వచ్చిందంటే మా ఇంట్లో ఒక మూల విగ్రహాలకు సంబంధించినటువంటిది ఉండేదన్నమాట. అయితే అక్కడ ప్రతి శనివారం సాయంత్రం విగ్రహాలన్నీ తీసి అవన్నీ శుభ్రంగా తుడిసి బొట్లు పెట్టి ఖచ్చితంగా పూజ చేయాల్సిందే అనమాట. ఒకవేళ మా నాన్నగారు చేయకపోతే ఆ డ్యూటీ నాకు పడేదన్నమాట. అటువంటి భక్తితో నేను పెంచబడతా వచ్చాను అనమాట. అయితే ఆ తర్వాత ఏమైందంటే అప్పుడప్పుడు లోదరన్ చర్చ్కి అట్లా వెళ్తూ ఉండేవాడిని. అయితే తర్వాత నా యొక్క స్నేహితుడు దేవ సహాయం అనేటి సహోదరుడు చీరాల బెరాక సంఘానికి 2000 సంవత్సరం జనవరి మాసం మొదటి వారంలో ఆ యొక్క బెరాక సంఘానికి వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఆ సహోదరుడు నేను చెప్పాను అనమాట, లోదన సంఘంకి అంతకుముందు వెళ్ళేవాడిని కదా, అక్కడైతే బాగుంటుంది, నువ్వేంది ఎక్కడికో తీసుకెళ్తున్నావు ఏంటంటే, కాదు మనం వెళ్ళే సంఘానికి అక్కడ క్రమం బాగుంటుంది, అది హెబ్రోన్ సహవాసము అని చెప్పి చెప్తా వచ్చాడనమాట. ఆ ప్రకారం ఆ సహోదరుడిని తీసుకొని ఆ సంఘానికి వెళ్ళటం జరిగింది. తర్వాత రాను వస్తూ ఉన్నాను, మందిరానికి వస్తున్నాను కానీ నా జీవితంలో మార్పు అనేది ఏమీ లేదనమాట. 2000 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా 13వ తేదీన యూత్ మీటింగ్లో దైవజనులు నెహమ్యా గారు ప్రభు మహిమలో ఉన్నారు. ఆయన దేవుని వాక్యం అందించినప్పుడు ఆ యొక్క వాక్యం మీద ప్రసంగం చేయడం జరిగిందనమాట. అయితే దేవుడు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నీ జీవితం అయితే మార్చబడలేదు, నీ జీవితంలో కొరత అనేది ఒకటి ఉందని చెప్పి నాకు చూపిస్తూ వచ్చాడనమాట. అంతేకాదు నేను పాపినని అని చెప్పి నేను గ్రహించలేదనమాట. వస్తున్నాను, వెళ్తున్నాను, అట్లా నా జీవితం కొనసాగుతూ ఉంది. లోకంలో పాపంలో ఆ విధంగా జీవిస్తూ వచ్చాను. అయితే ఆ దినాన్ని యూత్ మీటింగ్లో రక్షణ కొరకు యేసుప్రభు సన్నిధిలో నా యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2002 జూలై 21న బాప్తీసంలో కూడా సాక్ష్యం ఇవ్వటం జరిగిందనమాట. ఆ విధంగా సాక్ష్యం ఇచ్చినాక నాకు పెద్ద శోధన ఎదురైందనమాట. ఏంటంటే మా యొక్క దూరపు బంధువులు, మా మేనమామ వాళ్ళకి 2 కుమార్తెలు. అయితే పెద్ద కుమార్తెనిచ్చి హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం చేయాలని నిశ్చయించారనమాట. అయితే ఆ సమయంలో నేను రక్షణ పొంది కొత్త అనమాట. అయితే నాకు సహవాసం ఈ బ్రదరు, తర్వాత ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి జాన్పల్ బ్రదరు, వీళ్ళందరూ కూడా నాకు సహవాసంలో ఉంటా వచ్చారు. ఆ తర్వాత మా బంధువులందరితో కూడా బ్రదర్ మాట్లాడటం జరిగిందనమాట. ఆ బ్రదర్ విశ్వాసి కదా, విశ్వాసిని ఇచ్చి చేయాలి, మీరు అవిశ్వాసిని ఇచ్చి చేయకూడదని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ తర్వాత వాళ్ళు కూడా దేవుని మందిరానికి వచ్చారు, దైవ సేవకులతో మాట్లాడారు, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. తర్వాత వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారన్నమాట. తర్వాత ప్రార్థించి దేవుని సన్నిధిలో నిరీక్షించిన విధంగా 2013 ఆగస్టు 27వ తేదీన బెత్లెహేమ్ ఎఫ్రాతాలో పిడుగురాళ్ళ గ్రామంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహంలో
మరి రిప్కాని మరి నాకు పెళ్లి భార్యనికి ఇవ్వటం జరిగిందనమాట. అయితే ఆ విధంగా మా యొక్క ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంది మరి కుటుంబంగా. తర్వాత అయితే మాకు వివాహం అయ్యి దాదాపు 9 సంవత్సరాల దాకా పిల్లలు లేరనమాట. అయితే దేవుడిని ప్రభుని ఒకటే అడుగుతూ వచ్చాను, ప్రభా మరి అన్నీ ఇచ్చావు కదా, మరి ఎందుకని మరి నాకు పిల్లల్ని ఇవ్వలేదని చెప్పి అడుగుతూ వచ్చానమాట. అడుగుతూ వచ్చినప్పుడు మరి ప్రభా మరి నాకు ఏదైనా వాగ్దానం ఇవ్వు అని చెప్పి అన్నప్పుడు ఈ వాగ్దానం మరి దేవుడు జ్ఞాపకానికి తీసుకొని వచ్చాడనమాట. ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండునని చెప్పి. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం నేను ముందుకు వెళ్ళటం జరిగిందనమాట. నాకైతే హృదయంలో విశ్వాసం ఉండేది కానీ ప్రార్థన చేసేవాడిని కాదనమాట. నా భార్యతో ఎప్పుడో అంటూ ఉండేవాడిని, దేవుడు ఇస్తాడు అంటూ ఉన్నాను కానీ ప్రార్థన అయితే చేసేవాడిని కాదు. మా మామయ్య గారు కూడా మరి ఫోన్ చేసి మరి ఇస్సాకు మరి ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన చేసిన మరి రిప్కాకి సంతానం ఇచ్చాడు కదా దేవుడు, మరి నువ్వు కూడా ప్రార్థన చేయాలి జాను, మరి ప్రార్థన చేయ బాగా అన్నాడు. తర్వాత రాను మొన్న 2023 సంవత్సరంలో మరి భారంగా దేవుని సన్నిధిలో నేను నా భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. మరి ప్రభువుని ఒకటే అడిగాను, ప్రభా మరి ఒక్క బిడ్డని మరి ఇవ్వు, మరి ఇస్తే ఆ బిడ్డను మరి దేవుని సేవకి ఇస్తానని చెప్పి దేవుని సన్నిధిలో మరి తీర్మానం చేసుకున్నాం మేము. నేను నా భార్య ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభువుని అడిగినప్పుడు దేవుడు మరి ఆ ప్రకారం మరి ఆ తర్వాత తన యొక్క గర్భాన్ని మరి తెరవడం జరిగింది. మరి గర్భఫలం ఇస్తూ వచ్చాడు. మరి అంతేకాకుండా 8వ మాసంలో మరికి తనకి కొంచెం మరి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. కొంచెం ఆ సమయంలో కొంచెం భయపడ్డాం, కొంచెం కలవరపడ్డాం. అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా కాపాడి మరి 9వ మాసం వచ్చినాక కొన్ని దినాలకి సిజరన్ చేసి మరి 2 పిల్లలను దేవుడు ఇస్తూ వచ్చాడనమాట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మేము ఒక బిడ్డను అడిగితే మరి దేవుడు 2 బిడ్డలను ఇచ్చి ఆయన యొక్క గొప్ప కార్యాన్ని మా జీవితాలు జరిగిస్తూ వచ్చాడనమాట. కాబట్టి మరి మీరు కూడా మరి ఇంకా పిల్లలు లేరని ఎవరన్నా మరి బాధపడుతూ ఉంటే ఏం బాధపడద్దు, మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడని మరి సెలవు ఇస్తాడని చెప్పి నమ్మండి. కాబట్టి దేవుడి యొక్క సాక్ష్యాన్ని దీవించును గాక. మనందరిని ప్రేమించి చీరాల నుండి కొన్ని స్వీట్స్ కూడా తెచ్చాడు. మీకు ప్రేమ విందు సమయంలో అవన్నీ సర్వ్ చేయబడతాయి. కాబట్టి తన కుటుంబం కొరకు ఇవి ట్విన్స్ అంటే 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అని వింటాం. ఒక బాబు ఒక పాప, అంతేనా? ఒక బాబు ఒక పాప, కవలలను దేవుడు ప్రభు ఇచ్చాడు. సంవత్సరం కూడా కాబోతా ఉంది. ఏప్రిల్కు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. చేరి వచ్చిన వారందరికీ ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి మహిమగల నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అట్లు చివరి ఆశీర్వాదమైన వెంటనే మీరు ఇక్కడే కూర్చుంటే మరి మీకు భోజనం వడ్డించబడుతుంది. అట్లు మరి వెంటనే మరి సహోదరుల కూడిక ఉంటుంది. మీరందరూ కూడా సహోదరుల కూడిక, సహోదరులు కింద ఉండొచ్చు, బయట ఉండొచ్చు, కొద్ది సమయం సహవాసం ఉంటుంది. తర్వాత మీరు గృహాలకు వెళ్ళి 6:30కి మరి వచ్చినట్లయితే ప్రారంభ ప్రార్థన, పాటలు, చివరి వర్తమానముతో ఈ కూడికలు ముగించబడతా ఉన్నాయి. దూరం నుండి సంఘాన్ని ప్రేమించి ప్రార్థించి మరి అన్న వచ్చి ఉన్నారు, చివరి వర్తమానం అందించి బయలుదేరతారు. అట్లా ఎఫ్రతా కొరకు ప్రార్థించండి. మంగళవారం సాయంత్రం సంఘ ప్రార్థన, ఆదివారమే కాదు మిగతా వారాల్లో కూడా రావాలని పదే హెచ్చరించబడతా ఉన్నాం. అట్లా శనివారం ఉదయం కూడా ప్రార్థన ఉంటుంది. ముఖ్యంగా సహోదరులు నైట్ ప్రేయర్లకు ఈ విధంగా ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ప్రార్థనకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. వచ్చే ఆదివారం 10 గంటలకు ఎఫ్రతాల ఆరాధన కొరకు చేరి వస్తాం. అట్లు చివరి ఆశీర్వాదంతో ముగించుకుంటాం. మన మధ్యలో బ్రదర్ జాన్ పాల్ అన్న గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, కృపయు కనికరములు కలిగిన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మంది రావణంలో నిన్ను ఆరాధించుటకు, నీ శరీర మాంసంలో పాల్పొను పొందుటకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మరి సాక్ష్యం ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చారు, నీకు స్తోత్రాలు. బలవర్తమానం ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు.
ఇలాగన ప్రభుత్వం పరిచయం అంతట్లో ఈ కృపను అనుగ్రహించి మీరు చేస్తూ వచ్చినటువంటి మేళ్ళని బట్టి స్తోత్రాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి నిన్నే ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, కొన్నియాడు పూజిస్తూ దేవనాయన ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, పరిచర్య జీవితము ఆయన మరి మేము కలిగి నిన్ను సేవించి దైవికంగా నీలో సాగిపోటు కృప దయచేయవలసినదిగా దగ్గర వాగ్దానాలు ఎత్తుపడుతూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన దివ్యమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ సర్వ పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. స్తుతింతుము నిన్ను మాతు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాతు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కార్యములతో దర్శించెదము, శరణం శరణం. పరిశుద్ధాల కార్యములతో దర్శించెదము, శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాతు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాతు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ సీట్ వైపు కూర్చోండి, బ్రదర్ సీట్ వైపు. మరి ఎవరు వెళ్ళిపోవద్దు సహోదరులు, ప్రతి వారం ఏముండదు, ఈరోజు ప్రత్యేకంగా కూడి కలిగి ఉన్నాం. మీరు కొత్తగా వచ్చిన వారు ప్రక్కనే వాష్రూమ్ ఉంది, మీరు ఉపయోగించుకోవచ్చు. త్వరపడి కూర్చుంటే సహోదరులు మీకు